I see in my mind's eye the future perfect of India రైజింగ్ అవుట్ ఆఫ్ ఖయాస్ అండ్ స్ట్రైవ్స్ అనేటువంటి ఒక మాటలకు అర్థంగా కనిపిస్తూ ఉంటాడు. ఒక మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉన్న యంగ్ డైనమిక్ లీడరు. భవిష్యత్తులో మరొక అజిత్ దోవల్ అవుతాడు అనడంలో సందేహం లేదు. ఆయనతో కూడా కలిసి పనిచేస్తున్నాడు. సో ఇప్పుడు కన్నెగంటి రమేష్ని నేను ఇన్వైట్ చేస్తున్నా. థ్యాంక్ యూ శ్రీ విజయబాబు సార్. చీఫ్ అడ్వైజర్గా 99 టీవీలోకి వచ్చిన తర్వాత మీరు ఒక అద్భుతమైన కార్యక్రమానికి రూపకల్పన చేశారు. ద థాట్ లీడర్షిప్ బిహైండ్ దిస్ ప్రోగ్రామ్ ఇట్స్ ట్రూలీ అప్రిషియబుల్. అండ్ బ్రదర్ సంత్ ఓబ్రాయ్ గారిది నేను ఇప్పుడే విన్నాను. పెద్దలు డాక్టర్ జయప్రకాష్ నారాయణ్ సార్ యు ఆర్ ఏ రియల్ రోల్ మోడల్ టు మెనీ మిలియన్స్ ఆఫ్ పీపుల్ సార్. చెడు చాలా ఫాస్ట్గా వ్యాపిస్తుంది, మంచి వ్యాపించడానికి టైం పడుతుందని మనకి పెద్దలు చెప్పారు. అట్లానే మీలో ఉన్న మీ ఇంటెంటు, మీ కంటెంటు, మీ క్యారెక్టర్ ఫర్ ద కంట్రీ సేక్ మేబీ ఇట్ టేక్స్ టైం, బట్ ట్రస్ట్ మీ సార్, పంచభూతాలు మీ యొక్క గుండె శబ్దాన్ని, మీ యొక్క మంచి నియత్ ఆలోచనని తప్పనిసరిగా ఆస్వాదిస్తాయి సార్. ఇట్స్ జస్ట్ మ్యాటర్ ఆఫ్ టైం సార్. అండ్ ప్రభాకర్ రెడ్డి సార్, ఆల్ ది ఇంపార్టెంట్ స్పీకర్స్, చాలా థ్యాంక్స్ సార్. మీ అందరికీ ఇది నేను చెప్పాలనుకున్నాను. లాస్ట్ స్పీకర్గా ఐ వాంటెడ్ టు సే వన్ థింగ్. సర్వసత్తాక సార్వభౌమ లౌకిక గణతంత్ర రాజ్యంగా భారత్ ఏర్పడి ఒక 4 ఇంపార్టెంట్ అంశాలు ఒక రాజ్యాన్ని క్రియేట్ చేస్తాయి. ప్రజలు, ప్రభుత్వము, ప్రదేశము, సార్వభౌమాధికారము. ప్రజల యొక్క ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, యూనిటీ, ఇంటిగ్రిటీ ఆఫ్ ద నేషన్ని దృష్టిలో పెట్టుకొని యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ద నేషన్ ఆర్ ది బెంచ్ మార్క్స్. విత్ ఇన్ దట్ యూ హ్యావ్ ద ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఆర్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, క్లారిటీ ఆఫ్ థాట్. ఫస్ట్ పాయింట్ ఇది. యూనిటీని, ఇంటిగ్రిటీని దెబ్బతీసే విధంగా మన ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉండకూడదు. ఎందుకంటే కొన్ని లక్షల మంది ప్రాణాలు అర్పిస్తే వచ్చిన సర్వసత్తాక సార్వభౌమ లౌకిక గణతంత్ర రాజ్యము 1947 15th ఆగస్టు కొట్టాం కాబట్టి దాన్ని కాపాడుకోవాల్సిన గురుతర బాధ్యత 2047 వికసిత్ భారత్ దృష్ట్యా 100 yearsకి వెళ్తాం భారతదేశానికి వయసు. ఈ కాంటెక్స్ట్లో ఎటువంటి టెక్స్ట్ మాట్లాడాలి అనేది చాలా ఇంపార్టెంట్. నెంబర్ 1. నెంబర్ 2, ఇక్కడ నేను రాజ్యాంగ పీఠికని సార్, ప్రియాంబుల్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఉదాహరిస్తా. విజయబాబు సార్, మీరు ఏర్పాటు చేసిన ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఛాలెంజెస్ అనేది నేను కాంటెక్స్టులైజ్ చేస్తున్నాను సార్. వి ద పీపుల్ ఆఫ్ ఇండియా అనేది ఏదైతే ఉందో మన ప్రియాంబుల్, హ్యావింగ్ వి ద పీపుల్ ఆఫ్ ఇండియా అనే దాంట్లోనే జస్టిస్, లిబర్టీ, సావర్నిటీ, ఫ్రాటర్నిటీ, ఇవన్నీ ఈక్వాలిటీ, ఈ 5 పంచభూతాలని దాంట్లో మనం మిళితం చేసాం. ఈ జస్టిస్ అనే దాంట్లోనే సోషల్, ఎకనామిక్ అండ్ పొలిటికల్, లిబర్టీ ఆఫ్ థాట్, ఎక్స్ప్రెషన్, బిలీఫ్, ఫెయిత్ అండ్ వర్షిప్. ఈ లిబర్టీ ఆఫ్ థాట్, లిబర్టీ ఆఫ్ ఎక్స్ప్రెషన్, లిబర్టీ ఆఫ్ ఫెయిత్, లిబర్టీ ఆఫ్ వర్షిప్, ఎవరిని ప్రార్థించాలి, ఎందుకు ప్రార్థించాలి, ఎటువంటి విషయాలు మాట్లాడాలి, భారతదేశ సర్వసత్తాక సార్వభౌమ రాజ్యాన్ని కాపాడుకోవటానికి మన యొక్క భావ ప్రకటన స్వేచ్ఛ దానికి ఇబ్బంది కలిగించే విధంగా ఉండకూడదు. కానీ యూనిటీని, ఇంటిగ్రిటీని ఒక చోటకు తీసుకొచ్చి ఈ త్రివర్ణ పతాకం రెపరెపలాడే విధంగా మన భావ ప్రకటన స్వేచ్ఛ ఉండాలని మన రాజ్యాంగ నిర్మాతలు ఆల్రెడీ మనకి ఒక దిశానిర్దేశం చేశారు. కానీ ఈ 78 ఏళ్ల ఈ స్వతంత్ర భారతావని చరిత్రలో కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఈ 4th estate హ్యాస్ బికమ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పిల్లర్. ఇట్ హ్యాస్ బికమ్ ది ఐస్ అండ్ ఇయర్స్. అవే చెవులు, అవే కళ్ళు, అంటే ప్రజల యొక్క నాడిని పసిగట్టి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని ఇబ్బంది పెట్టకుండా ఇచ్చే ఈ డయాస్ ఏదైతే ఉందో, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ డయాస్, దాన్ని మిస్యూజ్ చేయకుండా, అబ్యూజ్ చేయకుండా 15,000 కిలోమీటర్ల భారతదేశం యొక్క ల్యాండ్ బోర్డర్స్ని కాపాడుకుంటా, 11,098 కిలోమీటర్ల కోస్తా తీరాన్ని కాపాడుకుంటా, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు భారతదేశ సమగ్రతకి, యూనిటీకి, ఇంటిగ్రిటీకి భంగం కలగకుండా మన ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉండాలి అనే స్పృహ ఎవరు చేయగలరు? మీడియా ఛానల్స్, అర్థవంతమైన డిస్కషన్ ఛానల్స్ లైక్ దిస్ 99 టీవీ.
మై హార్ట్ ఫెల్ట్ అప్రిసియేషన్ ఫర్ దట్ నెంబర్ 1. నెంబర్ 2, ఇంకా ఎవరు చేయగలరు ఈ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని మిస్యూజ్ చేసుకోకుండా కరెక్ట్గా దేశ ఔన్నత్యానికి ఉపయోగపడే విధంగా? అమ్మ మొదటి పాఠశాల, అమ్మ ఒడి. మదర్స్ ల్యాప్ ఈజ్ ద ఫస్ట్ స్కూల్ ఫర్ ఎనీబడి. అమ్మ ఒడిలో నుంచి, ఫ్యామిలీలో నుంచి ఆ నియంత్రణ, ఇందాక అన్నారు చూడండి సార్, పెద్దలందరూ మాట్లాడారు, రిస్ట్రిక్టివ్గా ఉండాలి. దెర్ ఈజ్ ఏ కానోటేషన్, నేషనల్ సెక్యూరిటీ, జాతీయ భద్రత వర్సెస్ సివిల్ లిబర్టీస్. ఈ కనండ్రమ్ ఉంటుంది చూడండి సార్, విచ్ ఈజ్ ఫస్ట్? నేషనల్ సెక్యూరిటీ వర్సెస్ సివిల్ లిబర్టీస్, నేషనల్ సెక్యూరిటీ వర్సెస్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనుకుందాం ఫర్ అన్ ఆర్గ్యుమెంట్ సేక్. ఈ నేషనల్ సెక్యూరిటీ అనేది, జాతీయ భద్రత అనేది, నేషనల్ ఇంట్రెస్ట్ అనేది కాపాడటం అనేది ప్రాథమిక బాధ్యతగా ప్రతి పౌరుడు పౌరురాలు భావించాలనే స్పృహ రెండవ అంశమైన మదర్స్ ల్యాప్ నుంచి వస్తుందని నా భావన. అమ్మ ఒడి అంటే నథింగ్ బట్ ద ఫ్యామిలీ దట్ వీ హ్యావ్ బీన్ రైజ్డ్. ద థర్డ్ వన్, స్కూల్స్ అండ్ కాలేజెస్, టీచర్స్, గురువులు మనల్ని ఏ విధంగా మౌల్డ్ చేస్తారు అనే దాని మీద ఈ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని ఏ విధంగా మనం వాడాలనే స్పృహ ముఖ్యంగా యువతకి. బ్రదర్ ఓబ్రాయ్ గారు కూడా యువత గురించి మాట్లాడుతున్నప్పుడు ఇది మెన్షన్ చేశారు. సో మై హంబుల్ అండ్ సిన్సియర్ అప్పీల్ టు ద యూత్ ఆఫ్ దిస్ కంట్రీ ఈజ్, we got to protect our India on the borders with 15,000 kilometers of land borders, 11,098 kilometers of coastal borders. We should never lose the very objective of the nation. ఏంటది? యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ. లాస్ట్ అండ్ ఫైనల్, ముఖ్యంగా ఈ ఫోర్త్ ఎస్టేట్ అనే ఈ మీడియా ప్రపంచానికి సంబంధించిన దాంట్లో ప్రొఫెసర్ నామ్ చామ్స్కీ, ద అమెరికన్ జూయిష్ ప్రొఫెసర్, మ్యానుఫ్యాక్చరింగ్ కన్సెంట్ అనే ఒక మాటని విజయబాబు సార్ మీ ముందర పెడుతున్నాను సార్ నేను. ఎటువంటి కన్సెంట్ని మనం మ్యానుఫ్యాక్చర్ చేయాలి? వీఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ సో మచ్. ఎటువంటి కన్సెంట్ రావాలంటే ఆ కన్సెంట్కి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉండాలి, బట్ అట్ ద సేమ్ టైం ఆ యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ద నేషన్కి భంగం కలిగించకుండా మన ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని మనము రిస్ట్రిక్ట్ చేసుకోగలగాలి. చిన్న ఉదాహరణ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో ఉన్నాం మనం. ఇన్నోవేషన్ వర్సెస్ రెగ్యులేషన్, ఎథికల్ ఏఐ, సేఫ్ ఏఐ, డెమోక్రటిక్ ఏఐ, సావరిన్ ఏఐ అని మాట్లాడుతున్న తరుణంలో వీ షుడ్ నాట్ యూజ్ ద ఏఐ ఫర్ ద రాంగ్ పర్పసెస్ అనే ఒక తరుణంలో మెలషియస్ యూజ్ ఆఫ్ ఏఐ, డార్క్ సైడ్ ఆఫ్ ఏఐ ఉపయోగిస్తే ఎటువంటి తీవ్రమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి ఒక బ్రహ్మాస్త్రము ఒక భస్మాసుర హస్తంలాగా మారే అవకాశం కూడా ఉంది. ఎప్పుడు? మన మైండ్ సెట్లో పొల్యూషన్ అయినప్పుడు. సో ఇన్ ద ఏజ్ ఆఫ్ డేటా సెట్స్, mindset is the most important. How do you build a mindset which respects the unity and integrity of the nation is the underlining theme upon which freedom of speech must prevail over. This is my humble submission to the August gathering, sir. Vijay.